నమస్తే, జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్రావు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 1920లో ప్రారంభం చేసి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోయిన దసరా నుండి రాబో దసరా వరకు శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలనేటువంటి ఒక నిర్ణయంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ఇది 3వ కార్యక్రమం. హిందూ ధర్మ సమ్మేళనం పేరుతో హిందువులను ఏకం చేయడం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఒకటే అనేటువంటి విషయాన్ని, హిందువుగా జీవించు, హిందువులను గర్వించు, హిందూ బంధువుల ఐక్యతతో హిందూ ధర్మ సమ్మేళనాలని ప్రతి 10,000 జనాభా కలిగినటువంటి ప్రతి ఏరియాలో హిందూ ధర్మ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్లో షాంపేట బస్తీలో జరిగినటువంటి హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల 5వ తారీఖున అభిరామ్ గార్డెన్లో అంటర్ రోడ్లో చాలా ఘనంగా జరిగింది. దానికి ముందుగా హిందూ బంధువులను ఏకం చేయడం కోసం ఇంటింటికి వెళ్ళేసి మహిళలతో బొట్టు పెట్టేటువంటి కార్యక్రమం పెట్టి ఎవరింట్లో అయితే శుభకార్యం జరుగుతుందో ఆ శుభకార్యం ఏ విధంగా ఆహ్వానిస్తామో ఆ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళేసి, ప్రధానంగా దళిత బస్తీలన్నీ కూడా అన్ని కాలనీలలో వెళ్ళేసి బొట్టు పెట్టేసి కరపత్రం ఇచ్చేసి జై శ్రీరామ్ అని చెప్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, మీరందరూ రండి అని వారు పలుకుతున్నటువంటి విషయం మనము చూసాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా హిందువులందరినీ ఏకం చేయాలి అనేటువంటి ఆలోచన. కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాషలతో పేరుతో విడిపోయినటువంటి వారిని అందరినీ ఒకచోటకు తీసుకొచ్చేసి మనమంతా హిందువులం అనేటువంటి భావన తీసుకురావడం కోసం, గడప లోపలనే కులం ఉండాలి, గడప దాటితే హిందువులం అనేటువంటి భావన మనలో రావాలనేటువంటి విషయాన్ని ప్రతి హిందూ కుటుంబంలో, ప్రతి హిందువుల్లో ఈ భావన నింపడమే ప్రధాన లక్ష్యంగా ఈ 100 సంవత్సరాల పురస్కరించుకొని శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కరపత్రాలు తీశారు, వాల్ పోస్టర్లు తీశారు, ఒక కాషాయంతో బస్తీని మొత్తం నింపేశారు, ఇంటింటి తిరిగి బొట్టు పెట్టేసి వారిని ఆహ్వానించారు. అనేక ప్రచారంలో భాగంగా ఈ యొక్క హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా మొన్న 2వ తారీఖు రోజు హనుమాన్ భక్తులతో, హిందూ బంధువులతో పెద్ద ఎత్తున ర్యాలీలు తీసేసి ఆ ర్యాలీల ద్వారా కూడా ఈ యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు శ్రీ 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 విశ్వబ్రహ్మ శ్రీ పూజ్య వీరధర్మజ స్వామీజీ గారు వీరి యొక్క కార్యక్రమంలో హిందూ బంధువులను ఉద్దేశించి హిందుత్వం గురించి ఏంటి, హిందువులు ఎందుకు ఏకంగా ఉండాలి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని వారు వివరించడానికి వచ్చారు. చూడండి, ఏ విధంగా అయితే ఆకాశాన్ని అంటుకున్నదా ఈ కాషాయ తోరణాలు అనేది కాషాయంతో ఈ యొక్క షాంపేట బస్తీని నింపేశారు, ఈ విధంగా ప్రచారం చేశారు. దాంతోపాటుగా ఏదైతే వాల్ పోస్టరు విడుదల, స్వామీజీకి దళిత బస్తీలలో పూర్ణకుంభ స్వాగతం పలికి వారికి నీళ్లు పోసేసి హారతి ఇచ్చేసి వారిని స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దళిత బస్సులతో పాటు గాంధీనగరు, షాంపేట చౌరస్తా, హనుమకొండ ప్రధాన వీధుల గుండా స్వామీజీని తీసుకెళ్ళేసి వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభంగా సూచికగా సూచించారు. దీనికి ప్రధానంగా దళిత బస్సుల్లో ఎక్కువ ఆదరణ కూడా వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. స్వామీజీ చెప్తున్నటువంటి అనేక మాటలు, స్వామీజీ యొక్క దర్శనం కోసం హిందూ బంధువులందరూ కూడా షాంపేట కదిలి వచ్చారు. చూడండి, ఏదైతే సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి వారికి కండువ వేయడము, బొట్టు పెట్టి స్వాగతం పలకము, దాంతోపాటుగా భజన కార్యక్రమంలో అనేక విషయాల్ని చెప్తున్నటువంటి విషయము, ఈ కార్యక్రమాల సమీక్ష ఏ విధంగా చేస్తున్నారో కూడా మనకు కనబడుతుంది. పనిచేసే ప్రతి వాళ్ళందరికీ కూడా కరపత్రం ఇచ్చేసి స్వాగతం పలుకుతున్నటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో ఈ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి హిందూ బంధువులని ఉద్దేశించి ప్రసంగికులు స్వామీజీ వారు శ్రీ 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 విశ్వబ్రహ్మ శ్రీ పూజ్య వీర ధర్మజ స్వామీజీ గారు, అదేవిధంగా ప్రధాన వక్తగా ఆకారపు కేశవరాజు గారు, అఖిల భారతీయ నాయకులు విశ్వ హిందూ పరిషత్తు పెద్దలు
శ్రీమతి దేవికారెడ్డి గారు ప్రముఖ జర్నలిస్టు, సంఘ సేవకురాలు. వీరి యొక్క పద్ధతిలో ఈ యొక్క మహిళల పాత్ర గురించి దేవికారెడ్డి గారు, హిందూ సమాజం గురించి విశ్వబ్రహ్మ శ్రీ పూజా వీరధర్మజ స్వామీజీ గారు, ఆకారపు కేశవరాజు గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వారు వివరించి ఈ యొక్క హిందూ బంధువుల ఐక్యత కోసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత మార్పుల కోసము, ఈ మత మార్పులు ఏ విధంగా అరికట్టాలి, ఎందుకు జరుగుతున్నటువంటి విషయాన్ని వివరించారు. దీంట్లో పిఎస్పి కళాక్షేత్రం వారి చిన్నారుల ద్వారా భరతనాట్యము ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో జరిగేటువంటి వారు ప్రదర్శించారు. ఉన్నటువంటి అనేక భజన కార్యక్రమాలు, పాటలు, అదేవిధంగా హనుమాన్ చాలీసా, ఈ విధంగా కూచిపూడి నృత్యాలతో వచ్చిన హిందూ కుటుంబాలని ఆహ్లాదపరిచి ఎంతో ఉత్సాహపరిచినటువంటి ఈ యొక్క కార్యక్రమం షాంపేటలో చాలా గొప్పగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి తాళపల్లి శ్రీనివాసరావు గారు, వారు స్థానిక షాంపేట శివాలయానికి చైర్మన్గా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ స్థానికులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అదేవిధంగా శ్రీ వీరమణి రవీంద్రరావు గారు ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటు కోశాధికారిగా శ్రీ గుజ్జల రామచంద్రన్ గారు, అదేవిధంగా కీర్తి లక్ష్మయ్య గారు వీరు సహాయ కోశాధికారిగా ఈ యొక్క కార్యక్రమాన్నిలో బాధ్యతలుగా తీసుకున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ కార్యక్రమానికి పెద్దలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ 4 జిల్లాల బాధ్యులు కరుణాకర్జీ సంయోజకులుగా ఉంటూ ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా వారు పరిశీలన చేసేసి వారి యొక్క సారథ్యంలో, వారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్ళి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం అవ్వడం కోసం, ఈ యొక్క హిందూ కుటుంబాలను ఏకం చేయడం కోసం సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు కమిటీ వారు తెలిపారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల్లో రాబోయే రోజుల్లో కూడా అందరూ పాల్పంచుకొని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హిందువుల కుటుంబాలను ఈ దేశ రక్షణ కోసం సైనికుల్లాగా పనిచేస్తూ మీ యొక్క కర్తవ్యాన్ని ఉపయోగించాలి, పనిచేయాలని పిలుపిస్తూ కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీంద్రరావు. నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి మంచి వీడియోలు ఇవ్వడం కోసం సహకరిస్తారని కోరుతూ ఈ యొక్క హిందూ ధర్మ సమ్మేళన విజయవంతానికి తోడ్పడిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీధుల గుండా ప్రధాన రహదారులపై జై శ్రీరామ్ భారత్ మాతకి జై, జై శ్రీరామ్ భారత్ మాతకి జై అంటూ ఓరెత్తి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలోనే ఆదర్శంగా చూపించినటువంటి ఈ యొక్క హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమం ముగిసేది. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.